అన్యం పన్ను అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి, యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి, యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు సార్ చెప్పండి. మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా పులివెందల శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని నాయకుడు. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దానికి రేపు 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి. రేపు 4వ తారీఖుకి ఎన్నికల ఫలితాలు వచ్చి అతను పరాజయం పాలై తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది. ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు, అసత్యాలు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అసలే కోతి నిప్పు తొక్కింది, కళ్ళు తాగింది, లేకపోతే కోతి కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది, ఏమవుతుంది? ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది. లేకపోతే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖట వెన్నుపోటు దినాన్ని పాటిస్తాడంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగ అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా, ఆయన జింక వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? మీకు ఏమైనా పొడిచారు సార్? ఒకసారి వీపు చూసుకోండి. చంద్రబాబు గారు వచ్చి మీకు ఏమైనా పొడిచారా? దొంపదాగా ఏం మాట్లాడతారు? జింకా వెంకట నరసయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట ఏమండి? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు. రారా బాబు అదుగో చందమామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ మిమ్మల్ని. నేను ఏకవచనం వాడను. రారా బాబు, జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పూట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అరగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి, యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి, యువర్ ఓన్ సిస్టర్
శ్రీమతి షర్మిల గారు, వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు సార్ చెప్పండి. మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి అండి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరాలుగా మీరెందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 70% హామీలు అమలుపరిచింది. మిస్టర్ జగన్, నోట్ దిస్ పాయింట్. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రేపు 4వ తారీఖుకి 70% అమలు చేసింది. మీరు 5 ఏళ్ళు పరిపాలించారు, 19 నుంచి 24 వరకు. 5 ఏళ్లలో 85% హామీలు అమలు చేయలేదు. ఓన్లీ 15% మాత్రమే మీరు అమలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎక్కడా వెన్నుపోటు దినం ఎలా, ఏ ముఖం పెట్టుకొని ఎందుకు మీరు నిర్వహిస్తారండి? అది న్యాయమా, ధర్మమా చెప్పండి. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పింది మీరు కాదా? ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా? మహిళల ఓట్లు దండుకోవటానికి మీరు వేసిన ప్లాన్ కదా. అంచెలంచెలుగా, దఫదఫాలుగా మద్యపాన నిషేధం తీసుకెళ్తా, సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తానని రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా మహిళలను మభ్యపెట్టిన మీరు రాబోయే 30 సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా. ఏం సమాధానం చెబుతావు? కానీ ఓపెన్ డిబేట్కి వస్తావా? అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా? ఈయనేమో మద్యపానం నిషేధం చేస్తాడట, బట్ 30 ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట. అంటే 30 ఏళ్ళు తాగాలి కదండి, మరి తాకపోతే అప్పు ఇచ్చినోడు ఒప్పుకుంటాడా? అంటే ఎక్కడ మద్య నిషేధం? ఏమిటిది? ఏంటి ఈ తాంత్రికవాదం? ఏంటి? ఏది వెన్నుపోటు? రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా, దఫదఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపోట. ఇచ్చిన హామీలు మొదటి సంవత్సరంలోనే 85% వరకు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోట. మిస్టర్ జగన్, కెన్ యూ ఆన్సర్? సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతానని వీళ్ళు వచ్చినారే నిరుద్యోగులందరినీ. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన హామీ ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది. రేపు మాపు 12వ తారీఖు ఎగ్జామ్స్, డిఎస్ఏ రేపు 12వ తారీఖున పరీక్షలు జరగబోతున్నాయి. ఏది వెన్నుపోటు? 5 ఏళ్ళు నిరుద్యోగులకు మీరు పొడిచింది వెన్నుపోట. అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు 12వ తారీఖున వాళ్ళకి పరీక్షలు రాబోతున్నాయి. దాదాపు 16,000 మంది ఉద్యోగులు కాబోతున్నారు, టీచర్స్ కాబోతున్నారు. ఏది వెన్నుపోటు? మిస్టర్ జగన్, వస్తావా? 4వ తారీఖున సిగ్గు ఎగ్గు లేకుండా, ఈ మాట నేను వాడను కానీ మీ పట్ల వాడక తప్పదు నాకు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా 4వ తారీఖున నేను వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతానంటాం. నీకు ఎవరు చెబుతారా? నీకు ఎవరు సలహాదారులు ఎవరైనా ఉన్నారా? ఏమి ఎద్దునిపించదా? ఇంత నిర్లజ్జగా ప్రకటన చేయటం సరైంది కాదు మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్స్ నుంచి దారి మళ్లించింది మీరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల నుంచి ₹1 కూడా దారి మళ్లించడానికి వీల్లేదని అంటున్న చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారా రాష్ట్ర ప్రజలకి,
మీరా? లక్షల కోట్ల రూపాయలు. ఐ కెన్ గివ్ ఇన్ డీటెయిల్స్ ఆల్సో. ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం 4,000 రూపాయలకి పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు. వాట్ అబౌట్ యూ? ఇస్తానన్న పెన్షన్లే సరిగా ఇవ్వలేని మీరు నెలకు 2,720 కోట్ల రూపాయలు, ఏడాదిలో 34,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణా ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇది వెన్నుపోట. సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు పెన్షన్స్ రూపేణా పేద అట్టడుగు వర్గాలకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది వెన్నుపోట. మీది వెన్నుపోట. మిస్టర్ జగన్, కెన్ యూ స్టాండ్ ఫర్ ఎనీ డిస్కషన్? ఏదైనా చర్చకు వస్తారా? ధైర్యం ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. దీపం 2 పథకం కింద 3 సిలిండర్లు మహిళలకు ఇస్తున్నారు. జరుగుతూ ఉన్నది ఆ ప్రక్రియ. అది మీరు ఎప్పుడైనా ఇచ్చారా? మీ 5 ఏళ్ల కాలంలో మహిళల గురించి ఆలోచించారా మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలుసు. ఈ పథకం కింద ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు పెడుతున్నది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. వాట్ అబౌట్ యూ? మహిళల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మరి దేనికై నీ వెన్నుపోటు దినం? నీ దినం పాడుగాను. దేనికి వెన్నుపోటు దినం? ఒక అర్థం ఉండాలి కదా. దిస్ ఈజ్ ఇందుకు చేస్తున్నావు చెప్పాలి కదా. ఎందుకు చేస్తున్నావో అర్థం లేని నాయకులు మీరని చెప్పి కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు తప్పితే వేరే కాదు. 20,000 కిలోమీటర్ల రోడ్లు రిపేర్ చేసింది. 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. మీ 5 ఏళ్ల కాలంలో అనకూడదు కానీ గర్భిణీ స్త్రీ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ప్రసవించిన రోజులు మనం చూసాం మీ 5 ఏళ్ల కాలంలో. ప్రజా సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను మత్స్యకారులకి 20,000 ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే 259 కోట్లు మత్స్యకారులకు అందజేయటం జరిగింది. మీరు ఎప్పుడైనా ఇచ్చారా? మత్స్యకారులకి, చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళ వేట లేనప్పుడు, అంటే చేపలు పట్టే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకి కుటుంబం గడవటం కోసం 20,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. మరి మీ గురించి అరే పేదవాడికి 5 రూపాయలతో కడుపు నిండా అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు కూడా కూల్చేసిన దుర్మార్గపు ప్రభుత్వం మీది. అలా వెన్నుపోటు కాదు, ఏ పోటు అనాలో తెలియదు మీది. పేదవాడికి ఆకలి మంటతో క్షుద్బాధ తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న క్యాంటీన్లు పెడితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్న అని క్యాంటీన్ పెడితే కడుపు నిండా అన్నం పెట్టి 5 రూపాయలకి అన్నం పెట్టి పంపిస్తుంటే నోవేర్ ఇన్ ది కంట్రీ, భారతదేశంలో ఎక్కడ లేదు అన్న క్యాంటీన్ టైప్ చేస్తే అన్న క్యాంటీన్లు అన్నీ కూడా తొలగించిన ఘనత మీది. ఎవరిది వెన్నుపోటు మిస్టర్ జగన్? మీది వెన్నుపోట. ఈ రోజున ఇప్పటికే 203 అన్న క్యాంటీన్లు తెరిచారు చంద్రబాబు నాయుడు గారు. 203 ఇంకా మిగతా చోట్ల కూడా ఇంకా లేని చోట్ల అన్న క్యాంటీన్లు నిర్మించడానికి ఏర్పాటు జరుగుతుంది. 203 అన్న క్యాంటీన్లో రుచికరమైన భోజనం 5 రూపాయలకి సంతోషపడుతున్నారు పేదవాళ్ళందరూ కూడా. అన్న క్యాంటీన్ ఉంది, నన్ను ఆదుకుంటుందని చెప్పి మీ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేశారా మిస్టర్ జగన్? ఏది వెన్నుపోటయా? వెన్నుపోటు అంటూ నో ది మీనింగ్ ఆఫ్ వెన్నుపోటు.